అరే పబ్లిక్ సంగతి చూసుకోరా అని దేవుడు చెప్తాడు. ఏ దేవుడు ఏం చెప్తాడు? భయ్ జనం మంచిగా బతికిండ్రా అని చెప్తాడు. గుళ్ళు మనకి ఇష్టం ఉందా మనం కడుతున్నాం అంతే. చరిత్ర కోసం గుళ్ళు కడుతున్నాం అంతే. ఒక కాలంలో చెప్తాను మీకు, ఇది అసలు మీకు ఏం తెలుసో తెలియదో చెప్తే, పూర్వం రాజుల కాలంలో మన పుస్తకాలు ఉన్నాయి. మీకు చెప్తున్నా, మీరు పుస్తకాలు చదువు బంద్ చేసింది మీరంతా. మీకు ఎంతసేపు చెప్పినది బ్రేకింగ్ లో కొడుతున్నారు. మీకు సీరియస్ గా చెప్తాను మీకు. ఇది ఇను అశోక్, ఇను పురాణంలో ఏముందంటే, ఇను దేశము చాలా సస్యశ్యామలంగా ఉన్నప్పుడు, ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడు కూడా ఆ నిధిని గుళ్ళ కింద పెట్టేటారు. దాని అర్థం ఏం చెప్పుడు? ఎప్పుడైనా కరువు కాటకాలు వస్తే ఆ దేవుడిని ఎక్కడైతే దేవుడికి గుళ్ళ కింద నిధి పెడుతుందో ఆ నిధిని మళ్ళా పేద ప్రజలకు తినడానికి అవి ఇచ్చేవాళ్ళు. ఇదే చరిత్ర. అంటే అప్పులు చేయకుండా నిధిని వాళ్ళు సమకూర్చుకొని దాన్ని సేఫ్గా పెట్టుకొని అట్లా పరిపాలించిన చరిత్ర ఉంది. ఏ చరిత్ర అదే ఉంటుంది. అందులో నుంచే మనకు పూర్వం ఉన్నటువంటి దేవుళ్ళ యొక్క చరిత్ర నిలబడడానికి అక్కడ గుళ్ళు కట్టుకొని మన సాటిస్ఫాక్షన్ కోసం మనం జీవిస్తున్నాం. మన తృప్తి కోసం గుళ్ళు కడుతున్నాం అంతే కదా. రాష్ట్రంలో శ్రీరామనవమి వచ్చినారు, అందుకంటే పెద్ద వేరే చేస్తారు కదా రాష్ట్రంలో. సార్ నువ్వు అంటూ నేను ఒక్కనే చేస్తాను, అందరూ చేస్తారు సార్. ఇప్పుడు నేను అంత ఆర్భాటం చేస్తున్నా అంటే శ్రీరాముడు చెప్తే చేస్తున్నాను. నేను నా తృప్తి కోసం పోయేది. తృప్తి దేవుడు ఎప్పుడు తృప్తి పడతాడు? 10 మంది కొంతమంది పేదవాళ్ళకు జగ్గారెడ్డి సాయం చేస్తే దేవుడు తృప్తి పడతాడు. లైట్లు వేయగానే నేను తలపరాలేగా దేవుడు సాటిస్ఫాక్షన్ అయిపోతాడా? అది మన కోసము మన సాటిస్ఫాక్షన్ కోసము. ఆ దేవుడు నృత్యము తాకి ఒక పేదవాడు నేను నువ్వు మెడలేసుకుంటే ఒక సమస్య పోతుంది, ఒక ఆత్మవిశ్వాసం, అదొక ధైర్యము. ఆ నృత్యము దేవుడు పుట్టిన నృత్యము ఒక ధైర్యము. కానీ ఓట్లు అడుగున్నాడు దేవుడు, అడుగుడు ఎవడొద్దు అడుగు. కానీ ఇంత బాగా ఇంత చీటింగ్ చేయడం మా పోయి గుడి కట్టగానే దేశంలో తర్వాత పోయిందా, ఉద్యోగాలు వచ్చినా ఆ పోరాడు కూడా తెలియ ఉండాలి. ఏం దుబ్బలాడతారో ఏమో ఏమని కరెక్టేనా? కాబట్టి శ్రీరాముడు లాంటి పరిపాలన అందించే లక్షణాలున్న నాయకుడు ఎవరయ్యా దేశ రాజకీయాల్లో అంటే ఓన్లీ రాహుల్ గాంధీ. నేను శ్రీరామచంద్రుని భగవాను భక్తుడుగా నేను చెప్తున్నా. ఇది 100% చెప్తున్నా. ఏ బీజేపీ డిబేట్ రమ్మో చూస్తా. నాకు తెలియని బీజేపీ ఉంది. నాకు తెలుసు, చరిత్ర అంతా తెలుసు, చెప్తున్నా. నేను రాహుల్ గాంధీ గారు అట్లా స్టడీ చేసిన, తత్వాన్ని స్టడీ చేసిన, వాళ్ళ ఫ్యామిలీ స్టడీ చేసే మాట్లాడుతున్నా. ఇదంతా ఉత్సాహం మాట్లాడతలేను, ఇది వాస్తవం చెప్తున్నా నేను. రాష్ట్ర